మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీకోసం మేము ఎటు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు కూడా తప్పకుండా మానకుండా మన్నా చూస్తూనే ఉండండి. ఇంకా అనేక మందికి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి ఈ మన్నాను పంపించండి, షేర్ చేయండి. వారు కూడా దేవుని వాక్యం విని తప్పకుండా దీవించబడతారు. తద్వారా కలిగే ఆశీర్వాదాలు నిండుగా మీకు, మీ కుటుంబానికి ఉండునుగాక. ఈ సమయంలో మనం ఒక చక్కని వాక్యాన్ని చదివే ముందు ఒక్క మాట చెప్తాను. దేవుని యొక్క సేవలో చాలా బలంగా వాడబడిన గొప్ప దైవజనుడు. 1000 గ్రామాలకు నేను సువార్త చెయ్యాలి అంటూ తన జీవితాన్ని దేవుని యొక్క బలిపీఠం మీద పెట్టి సుఖ సౌఖ్యాలను కూడా కోరుకోకుండా చాలా సంవత్సరాలు భార్య బిడ్డలకు కూడా దూరంగా ఉండి 1000 గ్రామాలకి క్రీస్తుని తెలియచేయటమే నా జీవిత లక్ష్యం అంటూ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, సింహమే మీద పడి దాడి చేసిన, అనేక రకాలైనటువంటి శ్రమలతో కొట్టబడిన, ప్రాణాపాయ స్థితే ఏర్పడిన, వెనుతిరగనటువంటి ఒక గొప్ప దైవజనుడు, ఒక గొప్ప మిషనరీ. ఆ దైవజనుడు పేరే డేవిడ్ లివింగ్స్టన్. నిజంగా మరి ఇలాంటి దైవ సేవకుల గురించి చదివినప్పుడు, లేక ఇలా చెప్తున్నప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉంటుందో. డేవిడ్ లివింగ్స్టన్ అనే గొప్ప దైవజనుడు ఆఫ్రికా ప్రాంతంలో, ఆ ఆఫ్రికా అరణ్యంలో ఎంతో అద్భుతమైన సేవ చేశాడు. ఈ దైవజనుడు చనిపోయేటప్పుడు అండి, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ చనిపోయాడు. ఈ ఒక్క మాట నేను మీకు చెప్పాలనుకున్నాను. ఈ సమయంలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధికి వెళ్ళాడు. పెద్ద వయసు వచ్చింది. ఆఫ్రికాలో ఒక చిన్న పూరి గుడిసెలో సుఖవంతమైన జీవితాన్ని వద్దనుకొని 1000 గ్రామాలకు సువార్త చేస్తూ చివరికి ఒక చిన్న పూరి గుడిసెలో అలాగా ఏదో ఒక కుక్కి మంచంలో ఉన్నాడు. దగ్గరే సహాయకులు ఉన్నారు, కాస్త ప్రభువుని నమ్మినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిని దగ్గరికి పిలిచాడు. ఎలా రండి అని. వచ్చారు. కొంచెం నన్ను మెల్లిగా దించి మోకాళ్ళ మీద పెట్టండి అన్నాడు. సరే, మెల్లిగా అలా దించి ఆ మంచం ప్రక్కనే మోకాళ్ళ మీదకు డేవిడ్ లివింగ్స్టన్ గారిని తీసుకొచ్చారు వాళ్ళు. అలా మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు మంచం మీద పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. సరే, దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు కదా అని మోకాళ్ళ మీద దైవజనుడిని పెట్టినటువంటి ఆ విశ్వాసులు, దేవుని పిల్లలు బయటికి వెళ్ళారు. అలా ప్రార్థనలో ఉండిపోయాడు. కొంత సమయం అయింది, మరికొంత సమయం అయింది, మరికొంత సమయం అయింది. ఆ దైవజనుడు ప్రార్థనలో నుంచి లేవటం లేదు. బయట ఉన్న వారికి అనుమానం వచ్చింది, ఏంటి ఇంకా లేవట్లేదు? చూశారు, ఇంకా ప్రార్థనలో ఉన్నాళ్ళే, ఇంకా ప్రార్థనలో ఉన్నాడు, ఇంకా ప్రార్థన చేసుకుంటున్నాడు కదా అనుకున్నారు వాళ్ళు. ఎంత సమయమైనా లేవట్లేదు. ఏంటి దైవజనుడు ఎంత సమయమైనా ప్రార్థనలోంచి లేవట్లేదని వారు వచ్చి మెల్లిగా ఇలా తడితే అలాగా ఒరిగిపోయాడు. అంటే మోకాళ్ళ మీద ప్రార్థనలో చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత ధన్యత కదా, గొప్ప ధన్యత అండి. నిజంగా ఈ లోకంలో చాలా ధన్యులు, అదృష్టవంతులు, చాలా గొప్పవారు పేర్లు వినపడుతుంటాయి. కాదు, ఇది నిజమైన ధన్యత. ఇదండి నిజమైన ఆశీర్వాదం. అంటే మనకేదో ఏం కలిగి ఉంది, ఏంటి, ఎన్ని వేలు సంపాదించాం, ఎన్ని ఎకరాలు సంపాదించాం, ఎంత కూడబెట్టాం, అది కాదు ఇక్కడ ముఖ్యం. మోకాళ్ళ మీద ఉండి పరలోకానికి వెళ్ళాడు. చూడండి అసలు అతని ప్రార్థనా జీవితం, ఆ తీర్మానం, ఆ కమిట్మెంటు
ప్రియులారా, ఈ రోజునండి ఇలాంటి దైవ సేవకుల యొక్క సేవా వివరాన్ని తెలియచేసే ఈ దైవజనుడు జీవిత చరిత్ర చదవటం కూడా మనుషులు కష్టమే. అంత గొప్ప సేవ చేసిన సేవకుల యొక్క జీవిత చరిత్రలు చదివినా కూడా మనకు ఎంత మోటివేషన్గా ఉంటాయి, ఎంత ప్రోత్సాహంగా ఉంటాయి సేవలో. చదవటమో కష్టమే, ఇక ఆ సేవ ఎంత కష్టమో చూడండి. మనకు చదవటమే కష్టంగా. ఎంత గొప్ప ధన్యత అండి. మోకాళ్ళ మీద ప్రభు సన్నిధికి వెళ్ళాడు. పిల్లరా, నేను అంటాను, ప్రాణం పోయేంత పెద్ద వయసు వృద్ధాప్యం. అప్పుడు మోకాళ్ళ మీద ఎందుకు? అలాగే మంచం మీద ఉండి ఎలాగో పడుకొని అట్లాగే వెళ్ళొచ్చు కదా. అప్పుడు కూడా మోకాళ్ళ మీద ఎందుకు? చనిపోయేటప్పుడే మోకాళ్ళ మీద ఉన్నాడంటే అసలు అంతకుముందు ఇక మోకాళ్ళ మీద ఎలా బ్రతికాడో, ఎన్ని గంటలు చేశాడు ప్రార్థన ఆయన జీవితంలో. ప్రియబిడ్డ, సూటిగా నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. ఈ రోజున మంచి ఆరోగ్యం దేవుడిచ్చాడు, చాలా సౌకర్యవంతమైన వాతావరణం ప్రభు ఇచ్చారు. ఒక స్విచ్ చేస్తే 4 లైట్లు వెలుగుతున్నాయి. ఏమంటే అసలు కిందకు దిక్కుండానే రిమోట్ నొక్కితేనే ఫ్యాన్లు, ఏసీలు తిరుగుతున్నాయి. బ్రహ్మాండమైన వాతావరణంలో దేవుడు ఉంచాడు. తప్పేం లేదు, చాలా మంచిది. దేవుడిచ్చిన ఆశీర్వాదంతో ఏం ఇబ్బంది లేదు. మరి ఇంత సౌకర్యాన్ని పెట్టుకొని కూడా ప్రార్థన చేయకుండా శుభ్రంగా తిని ఆ డబుల్ కాటు మీద టీవీ పెట్టుకొని హ్యాపీగా సినిమాలు చూస్తూ, లేకపోతే ఏ సీరియల్ చూస్తూ జీవితాన్ని పాడు చేసుకొని, ఎవరితోనో ముసలమ్మ ముచ్చట్లు, ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి, లేకపోతే ఎవరో మీ ఇంటికి వస్తే గంటలు గంటలు. ఏమనిపిస్తుంది నీకు? ఒకసారి ఆగి ఆలోచించు. ప్రార్థనా జీవితం పోయిందిగా, దేవుని వాక్య ధ్యానం పోయిందిగా, దేవునితో గడిపే సమయం పోయిందిగా, ముఖ్యంగా ప్రార్థనా జీవితం కొరవడిందిగా. సంఘాల్లో కూడా కాస్త ఉపవాసం ఉండి ప్రార్థన చేసే సమయానికి నువ్వు రాలేవుగా. నీకేమనిపిస్తుందో ఒక్కసారి ఆగి ఆలోచన చెయ్యి. ఆ దైవజనుడు మోకాళ్ళ మీద ప్రభు సన్నిధికి వెళ్ళాడు. మనం ఆరోగ్యంగా ఉండి, మంచి వాతావరణం, వసతులన్నీ ఉండి మోకరించటం చాలా కష్టంగా ఉంది. పేరుకు మాత్రం క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం. ప్రార్థన చేయని ఏ వ్యక్తి కూడా సరైన క్రైస్తవుడు, సేవకుడు కానే కాదు. నువ్వు సేవ చేయి, పాటలు పాడు, వాక్యం చెప్పు, సంఘానికి రా, సంఘ పెద్ద, నువ్వు ఎవరివైనా కావచ్చు. ప్రార్థనా జీవితం లేని ఏ వ్యక్తి కూడా సరైనటువంటి వ్యక్తి, సరైన విశ్వాసి, సరైన దైవజనుడు, దైవ సేవకురాలు కానే కాదు. ప్రార్థనే అన్నిటికంటే చాలా 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 ముఖ్యమైనది. మరి ఈ సమయంలో దానియేలు గ్రంథం నుంచి ఒక చక్కని మాట ఇలా ఉంది, చూద్దామా? 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచూ వచ్చి. ప్రార్థన చేయకూడదు, చేస్తే మరణశిక్ష అనే శాసనం సంతకం చేయబడి, అది ఆ శాసనం జారీ చేయబడిందని తెలిసినా అనుదినము ముమ్మారు 3 సార్లు మోకాళ్ళ మీద ఉండి తన దేవునికి ప్రార్థన చేశాడు, స్తుతించాడని దానియేలు గురించి రాయబడింది. మనకి ఏ ప్రాణభయం లేదు, ప్రాణాపాయం లేదు, అయినా ఒక్కసారి కూడా మోకరించకపోతే ఎట్లా? ప్రియబిడ్డ, ప్రతిరోజు మోకాళ్ళ మీద ప్రార్థనా జీవితం కలిగి ఉండు. వీలైతే ముమ్మారు ప్రార్థన చేయి. ఎక్కువ సమయం ప్రభు పాదాలు పట్టుకో. గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. దేవుని కొరకు ప్రకాశిస్తావు. నీ కుటుంబం ప్రకాశిస్తుంది. మోకాళ్ళ మీద గడుపుతారుగా. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని వర్తమానం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. మోకాళ్ళ మీద మేము బ్రతకాలనైనా. ప్రార్థన చేయని వ్యక్తి చనిపోయిన వ్యక్తితో సమానం ఆత్మీయంగా. అందరూ కూడా ప్రార్థించటానికి, పురుకొల్పబడటానికి కృప చూపండి. ప్రార్థనా జీవితాన్ని మెరుగు చేయండి, దీవించండి. కృపగల మీ చేతుల్లో పెట్టుకుంటూ ఈ వర్తమానపు దిశగా ప్రతి బిడ్డ కూడా మీతో గడిపి వర్ధిల్లే భాగ్యం, దీవించబడే కృప, మీ కొరకు ప్రకాశించే ధన్యత అనుగ్రహించమని యేసు ప్రభువారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.